మరి ఇవాళ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టడమో, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా తన స్వార్థ రాజకీయాల కోసం అమ్ముకోవడం అనేది బహుశా ఈ దేశంలో ఎక్కడ మనం చూసి ఉండం. మరి అలాంటి చంద్రబాబు నాయుడు వల్లే ఈరోజు రాష్ట్రానికి ఆలమట్టి యొక్క శాపంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆనాడు కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి ఏదైతే ఆ డ్యాము సామర్థ్యాన్ని పెంచుతూ ఉన్నా కూడా మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఏ కోశాన కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం మరి చేసిన దాఖలాలు మనకు ఎక్కడ కనిపించవు. మరి ఇవాళ చూస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని కూడా తన స్వార్థం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఆపివేసిన పరిస్థితి మొన్న తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా యావత్ ప్రపంచమంతా చూసిన పరిస్థితి. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం మేలు ఏనాడు కూడా కోరలేదు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పేరు చెప్పుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా అతను ప్రారంభించి అతను శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్ట్ బహుశా ఈ రాష్ట్రం ఏ ఒక్కటి కూడా లేని పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. మరి అదేవిధంగా వెనకపాటుకు గురైన ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా తీరని అన్యాయం చేస్తున్న వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దశాబ్దాలుగా కూడా మనం చూసాం ఆయనకు రాయలసీమ అంటే కూడా రాయలసీమ అంటేనే గిట్టదు. ఆయన పరిపాలనలో మనం చూసాం 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కూడా ఏనాడు కూడా రాయలసీమకు న్యాయం చేయని పరిస్థితి మనం చూసాం. తన ఆర్థిక ప్రయోజనాల కోసము మరి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికైనా దిగజారే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు మన కర్మకాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అందరి దురదృష్టంగా మేమందరం కూడా భావించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఏదైతే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్ శ్రీశైలం, మరి ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని గరిష్ట నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు. ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతము. మరి ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి సాగునీటి కోసం. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా గుక్కడి తాగునీటి కోసం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అన్నీ కూడా గమనించిన తర్వాత మరి ఆనాడు ఆ కృష్ణా జలాలను ఈ రాయలసీమ ప్రాంతానికి పెద్ద మొత్తాదులో తీసుకురావాలి అని భావించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని దాని సామర్థ్యం గతంలో కేవలం 11,000 క్యూసెక్లు ఉన్న సామర్థ్యాన్ని 44,000కు పెంచిన వ్యక్తి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలి, ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా
2 కార్లు పంటలు పండించుకునేదానికి అవకాశం కల్పించాలి అని చెప్పి మరి ఈ ప్రాంతవాసిగా ఈ గడ్డపైన పుట్టినవాడిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది అడ్డుకున్నా ఆనాడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అయితేమి మరి ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకున్నా దీక్షలు చేసిన ఎక్కడ వెనకడుగు వేయకోకుండా మరి ఆ హెడ్ రెగ్యులేటర్ యొక్క సామర్థ్యాన్ని 44,000కు పెంచడం జరిగింది. ఈ పోతిరెడ్డి పాడ్ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన 881 అడుగుల వద్ద బిగించడం జరిగింది. అంటే మనకు శ్రీశైలంలో దాని గరిష్ట నీటి మట్టం 885 అడుగులు ఉంటే 880 అడుగులు ఉంటే మాత్రమే మనకు 44,000 క్యూసెక్ మన ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉండేది. అంటే శ్రీశైలంలో నీటి మట్టం 880 అడుగులు పైబడి ఉంటేనే 44,000 క్యూసెక్ మనం డ్రా చేసుకునేదానికి వెసులుబాటు ఉండేది. మరి అదే శ్రీశైలంలో నీటి మట్టం పడిపోయినప్పుడు అంటే 854 పడిపోయినప్పుడు కేవలం మనము 7,000 క్యూసెక్లు మాత్రమే మరి డ్రా చేసుకునే అవకాశాలు ఉండేది. మరి అదే శ్రీశైలం మట్టం ఇంకా దిగువకు వస్తే అంటే 841 అడుగులకు వచ్చేస్తే మనం కేవలం ఒక 2,000 క్యూసెక్లు మాత్రమే డ్రా చేసుకునేదానికి అవకాశం ఉండేది. అంటే శ్రీశైలంలో నీటి మట్టాన్ని బట్టి మనము మన ప్రాంతానికి మనకు అవకాశం ఉన్నా 44,000 క్యూసెక్లు తీసుకునేదానికి అవకాశం ఉన్నా కూడా మరి నీటి మట్టం తగ్గిపోవడం వల్ల మనము ఆ కెపాసిటీకి సంబంధించి మనము తీసుకునే అవకాశం లేకపోయిన పరిస్థితి మనం చూసాం. 101 టీఎంసీ నీటిని మనము తోడుకునేదానికి మనకు వెసులుబాటు ఉంది, మనకు పర్మిషన్స్ ఉన్నాయి, అలొకేషన్ ఉంది, కేటాయింపులు ఉన్నాయి. ఉన్నా కూడా మనము ఆ స్థాయిలో మనము నీటిని మనం వాడుకునేదానికి అవకాశం లేకుండా పోయిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఈ ఏదైతే 101 సంబంధించిన టీఎంసీ నీళ్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకు చెన్నై మద్రాస్కు 15 టీఎంసీల తాగునీటి కోసం నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మనకు కేటాయింపులు ఉన్నా కూడా 2004, 2005కు సంబంధించి మనం ఎంత నీటిని తీసుకోవడం జరిగిందంటే కేవలం 56.51 టీఎంసీల మాత్రమే మనం తీసుకోగలిగాం. అదే 2005-06లో చూసుకుంటే 78.49 టీఎంసీలు మాత్రమే మనం తీసుకోగలిగాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మరి ఏదైతే శ్రీశైలం ఏదైతే ప్రాజెక్టు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు, అందుకు దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 798 అడుగులు ఎప్పుడైతే శ్రీశైలం నీళ్లు ఆ మట్టానికి చేరుకుంటుందో 798 అడుగులకు చేరుకుంటానే వెనువెంటనే విద్యుత్ ఉత్పత్తి కోసము మరి వాళ్లకు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి మరి వాళ్ళు ఆ నీటిని కిందికి వదిలేసే పరిస్థితి ఉంటుంది. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ప్రతిరోజు 2 టీఎంసీల నీటిని తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము మరి ఏదైతే పాలమూరు రంగారెడ్డి మరి ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే మరి అక్రమంగా ఎక్కడ పర్మిషన్లు కూడా లేకోకుండా మరి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం మరి ఇలాంటి అక్రమ ప్రాజెక్టులను నిర్మాణం చేయడం జరిగింది. మరి 2014 నుంచి
మరి ఈ అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ ఉంటే మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆనాడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడైనా మరి అక్రమ ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం ఎక్కడైనా చేశాడా? మరి అలాంటిది పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి 800 అడుగుల్లోనే మరి అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేసి మరి అనేక ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకొచ్చి మరి ఆ నీటిని తోడేసుకొని వెళ్ళిపోతూ ఉంటే మరి ఈ ప్రాంతం అంతా కూడా ఎడారి అయ్యే అవకాశాలు ఉంటాయి. రాయలసీమ నెల్లూరు ప్రాంతము ఎడారి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు గుక్కడి నీళ్ల కోసం కూడా నీళ్లు దొరికే పరిస్థితి ఉండబోదు అని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రకంగా వాడు తోడుకొని పోతూ ఉంటే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది అని ఆలోచన చేసి మరి ఆ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే పేరుతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మరి ప్రారంభించడం జరిగింది. మనం కూడా 800 అడుగుల్లోనే మరి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మరి ఆ నీటిని తోడి మనకి ఏదైతే ఉన్నాయో మనకు సామర్థ్యం కలిగిన 44,000 క్యూసెక్ మనం డ్రా చేసే కెనాల్స్ ఏదైతే ఉన్నాయో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మరి 800 అడుగుల్లోనే ఒక పంపులు పెట్టి లిఫ్ట్ పెట్టి మరి ఆ నీటిని తోడి ఈ కాలువల ద్వారా మనకు కావాల్సిన నీళ్లు ఏదైతే 101 టీఎంసీ మనకు ఏదైతే అష్యూర్డ్ అలొకేషన్ వాటర్ ఉందో మరి ఈ ప్రాంతానికి మరి సస్యశ్యామలం చేయాలని చెప్పి ఆలోచనతోనో ప్రారంభించిన స్కీము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. సుమారుగా 4,000 కోట్ల రూపాయల వ్యయంతో మరి ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు 3 టీఎంసీల నీటిని మనం అక్కడ లిఫ్ట్ చేయాలి. 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి మనకున్న క్యారింగ్ కెపాసిటీ కలిగిన కెనాల్స్ ద్వారా మన ప్రాంతానికి మనం నీళ్లు తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రారంభించడం జరిగింది. అది దానికి సంబంధించిన కొన్ని పర్యావరణానికి సంబంధించిన విఘాతం కలుగుతుంది అని చెప్పి మరి ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఆనాడు తెలంగాణకు సంబంధించిన కొందరు నాయకులు కలిసి మరి ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్లో మరి కేసు వేసింది వీళ్ళు కాదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అంటే మీ ప్రోద్బలంతోనే మరి ఆనాడు అక్కడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులతో మరి ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు కేసులు వేసిన పరిస్థితి వాస్తవం కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ నీటి సరఫరా చేయాలని చెప్పి మరి ఆనాడు 2023 ఆగస్టు 11 నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి పనులను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి ఆ పర్యావరణ శాఖకు సంబంధించి కూడా వచ్చినప్పుడు అక్కడ ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా సరైన వాదన కూడా వినిపించని పరిస్థితి మనం చూశాం. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ కూడా రాయడం జరిగింది. మీరు మీ సరైన వాదనలను మరి ఏదైతే మరి ఆ పర్యావరణ మరి అధికారుల వద్ద వినిపించండి అని చెప్పి కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అది చెప్పడమే కాకుండా ఇంకా ముందుకు వెళ్తూ మరి ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందా లేదా అని చెప్పి ఒక నిజ నిర్ధారణ కమిటీని వేయండి స్పీకర్ గారు. మరి ఆ నిజ నిర్ధారణ కమిటీలో మరి మీరు బీఆర్ఎస్కు సంబంధించిన శాసనసభ్యులకు మరి అదేవిధంగా ఎంఐఎం శాసనసభ్యులకు బీజేపీ శాసనసభ్యులకు కమిటీల్లో సభ్యులుగా పెట్టి మీరు అక్కడికి పంపించండి. వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత మరి వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి మీరు అలాంటిది ఈ ప్రాంతానికి
ద్రోహం చేసే హక్కు ఎవరు ఇచ్చారు నీకు? ఇక ఆయన ఇవన్నీ సమాచారం ఇస్తే మరి ఇప్పటి వరకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద స్పందించలేదు. ఎందుకు స్పందించలేదో, దీని మర్మం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే గురువు శిష్యులు కలిసి ఆయన గురు దక్షిణ అడిగితే నువ్వు ఈ ప్రాంతానికి అన్యాయం చేసేవాడి వెయ్యావా? వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. మరి ఈ సందర్భంగా నేను ఒకటే ఈ రాయలసీమ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ ప్రాంతవాసులైతే, ఈ ప్రాంతం యొక్క మేలు కోరేవారు అయితే ఖచ్చితంగా మీ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఈ ప్రాంత వాసులకు సంబంధించి మేలు చేసే ప్రాజెక్ట్ అది, మరి ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టడమో, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా తన స్వార్థ రాజకీయాల కోసం అమ్ముకోవడం అనేది బహుశా ఈ దేశంలో ఎక్కడ మనం చూసి ఉండం. మరి అలాంటి చంద్రబాబు నాయుడు వల్లే ఈరోజు రాష్ట్రానికి ఆలమట్టి యొక్క శాపంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆనాడు కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి ఏదైతే ఆ డ్యాము సామర్థ్యాన్ని పెంచుతూ ఉన్నా కూడా మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఏ కోశాన కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం మరి చేసిన దాఖలాలు మనకు ఎక్కడా కనిపించవు. మరి ఇవాళ చూస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని కూడా తన స్వార్థం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఆపివేసిన పరిస్థితి మొన్న తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా యావత్ ప్రపంచమంతా చూసిన పరిస్థితి. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం మేలు ఏనాడు కూడా కోరలేదు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పేరు చెప్పుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా అతను ప్రారంభించి అతను శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్టు బహుశా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా లేని పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. మరి అదేవిధంగా వెనకపాటుకు గురైన ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా తీరని అన్యాయం చేస్తున్న వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దశాబ్దాలుగా కూడా మనం చూసాం ఆయనకు రాయలసీమ అంటే కూడా రాయలసీమ అంటేనే గిట్టదు. ఆయన పరిపాలనలో మనం చూసాం 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కూడా ఏనాడు కూడా రాయలసీమకు న్యాయం చేయని పరిస్థితి మనం చూసాం. తన ఆర్థిక ప్రయోజనాల కోసము మరి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికైనా దిగజారే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు మన కర్మకాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అందరి దురదృష్టంగా మేమందరం కూడా భావించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఏదైతే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్ శ్రీశైలం, మరి ఆ శ్రీశైలం ప్రాజెక్ట్
ఏదైతే ఉందో దాన్ని గరిష్ట నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు. ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతము. మరి ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి సాగునీటి కోసం. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా గుక్కడి తాగునీటి కోసం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అన్నీ కూడా గమనించిన తర్వాత మరి ఆనాడు ఆ కృష్ణా జలాలను ఈ రాయలసీమ ప్రాంతానికి పెద్ద మొత్తాదులో తీసుకురావాలి అని భావించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని దాని సామర్థ్యం గతంలో కేవలం 11,000 క్యూసెక్లు ఉన్న సామర్థ్యాన్ని 44,000కు పెంచిన వ్యక్తి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలి, ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా 2 కార్లు పంటలు పండించుకునేదానికి అవకాశం కల్పించాలి అని చెప్పి మరి ఈ ప్రాంతవాసిగా ఈ గడ్డపైన పుట్టినవాడిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది అడ్డుకున్నా ఆనాడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అయితేమి మరి ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకున్నా దీక్షలు చేసిన ఎక్కడ వెనకడుగు వేయకోకుండా మరి ఆ హెడ్ రెగ్యులేటర్ యొక్క సామర్థ్యాన్ని 44,000కు పెంచడం జరిగింది. ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన 881 అడుగుల వద్ద బిగించడం జరిగింది. అంటే మనకు శ్రీశైలంలో దాని గరిష్ట నీటి మట్టం 885 అడుగులు ఉంటే 880 అడుగులు ఉంటే మాత్రమే మనకు 44,000 క్యూసెక్కు మన ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉండేది. అంటే శ్రీశైలంలో నీటి మట్టం 880 అడుగులు పైబడి ఉంటేనే 44,000 క్యూసెక్కు మనం డ్రా చేసుకునేదానికి వెసులుబాటు ఉండేది. మరి అదే శ్రీశైలంలో నీటి మట్టం పడిపోయినప్పుడు అంటే 854 పడిపోయినప్పుడు కేవలం మనము 7,000 క్యూసెక్లు మాత్రమే మరి డ్రా చేసుకునే అవకాశాలు ఉండేది. మరి అదే శ్రీశైలం మట్టం ఇంకా దిగువకు వస్తే అంటే 841 అడుగులకు వచ్చేస్తే మనం కేవలం ఒక 2,000 క్యూసెక్లు మాత్రమే డ్రా చేసుకునేదానికి అవకాశం ఉండేది. అంటే శ్రీశైలంలో నీటి మట్టాన్ని బట్టి మనము మన ప్రాంతానికి మనకు అవకాశం ఉన్నా 44,000 క్యూసెక్లు తీసుకునేదానికి అవకాశం ఉన్నా కూడా మరి నీటి మట్టం తగ్గిపోవడం వల్ల మనము ఆ కెపాసిటీకి సంబంధించి మనము తీసుకునే అవకాశం లేకపోయిన పరిస్థితి మనం చూసాం. 101 టీఎంసీ నీటిని మనము తోడుకునేదానికి మనకు వెసులుబాటు ఉంది, మనకు పర్మిషన్స్ ఉన్నాయి, అలొకేషన్ ఉంది, కేటాయింపులు ఉన్నాయి. ఉన్నా కూడా మనము ఆ స్థాయిలో మనము నీటిని మనం వాడుకునేదానికి అవకాశం లేకుండా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.